నమస్తే. ఈరోజు నెలవారీ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం. ఈసారి మనం ఒక కొత్త విషయంపై చర్చించబోతున్నాం. అది ప్రింట్ అవగాహన లేదా ప్రింట్ చైతన్యం. మీలో ఎవరెవరు ఈ విషయంపై పనిచేశారు? ఒక్కరైనా చేయలేదా? కానీ మీరందరూ దీన్ని మీ రోజువారీ జీవితంలో ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటారు. సునీత గారు, అదెలా? సార్, ఈ పుస్తకంలో కవర్ పేజీ ఏది? ఇప్పుడు చెప్పండి, ఈ పుస్తక పేరేమిటి? ఇప్పుడు ఈ పుస్తకంలోని చివరి పేజీని తెరిచి చూపించండి. నేను పుస్తకాన్ని సరిగా పట్టుకున్నానా? కాదు మేడం, పుస్తకాన్ని ఇలా పట్టుకోవాలి. ఈ పుస్తకం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అది మీకెలా తెలుసు? మొదటి 2 చిత్రాలు తలకిందులుగా ఉన్నాయి, రాసినది కూడా తలకిందులుగా ఉంది. రెండోది, ఈ భాషను ఎడమ నుంచి కుడికి చదువుతాం. అయితే మిత్రులారా, మనమందరం ప్రింట్ పట్ల అవగాహన కలవాళ్ళమే అని చెప్పొచ్చా? అవును, ఖచ్చితంగా. చివరి ప్రశ్న, ఈ అవగాహన ఎలా అభివృద్ధి అయి ఉంటుంది? చిన్నప్పటి నుంచే తెలుసు. ఇంట్లో చదువుతూనే లేదా స్కూల్లో నేర్పించుంటారు. ధన్యవాదాలు మిత్రులారా. మన చుట్టూ చదవడం, రాయడం వాతావరణం ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు మనకు ఏదైనా చదివి వినిపించినప్పుడు, పుస్తకమైనా, వార్తాపత్రికైనా లేదా ఇంకేదైనా పఠన సామాగ్రైనా, ఈ ప్రింట్ అవగాహన చిన్నప్పటి నుంచే అభివృద్ధి అవడం మొదలవుతుంది. కానీ మన తరగతిలో, ఇంట్లో ఇలాంటి వాతావరణం లేని పిల్లలు కూడా చాలామంది ఉంటారు. దీని ప్రభావం వాళ్లపై ఎలా ఉంటుంది? ఎవరు చెప్తారు? కొంతమంది పిల్లలు పుస్తకాన్ని తలకిందులుగా పట్టుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు పుస్తకాన్ని తాకడానికి ముందుకు రారు. పుస్తకం తెరవండి అని చెప్పినా మౌనంగా ఉండిపోతారు, ఏమీ చెయ్యరు. కొంతమంది పిల్లలు చిత్రాలు చూసి పుస్తకాన్ని తిరిగి పక్కన పెట్టేస్తారు. అవును. కాబట్టి పిల్లల్లో ప్రింట్ అనే భావన అభివృద్ధి కావడానికి, ప్రింట్తో వారి అనుబంధం ఏర్పడడానికి మనం వారితో కొన్ని కార్యకలాపాలు చేయించడం మన బాధ్యత. కార్యకలాపాలకు వెళ్లే ముందు ప్రింట్ భావనలో ఏమేముంటాయో ఒకసారి చూద్దాం. మనం మాట్లాడింది రాయవచ్చు, రాసింది చదవవచ్చు, రాసిన దాన్ని సరైన విధంగా చదవడం, పిల్లలకు ప్రింట్తో మమేకమయ్యే అవకాశాలు ఇవ్వడం, చదవడం మొదలు పెడుతున్న పిల్లలకు భాషలోని వేర్వేరు నైపుణ్యాలు, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యున్నాయని అర్థమయ్యేలా చేయడం. దీనికోసం ఒక కార్యకలాపం చేద్దాం. రండి, ఒక కథ తయారు చేద్దాం. నేను కథను ప్రారంభిస్తాను. మీరు అందరూ ఒక్కొక్క వాక్యం చేర్చి కథను ముందుకు తీసుకెళ్ళండి. నేను దాన్ని రాస్తాను. ఒకసారి ఒక కప్ప బావి దగ్గరకు నీరు తాగడానికి వెళ్ళింది. అక్కడ దానికి బకెట్ కనిపించలేదు. లోపలికి దూకి వెళ్లి నీరు తాగేద్దాం అని అనుకుంది. కానీ భయం వేసింది. కప్ప బకెట్ కోసం వెతకడానికి బయలుదేరింది. అప్పుడు దానికి ఒక చెరువు కనిపించింది. అది చెరువులో దూకింది. ఒకసారి ఒక కప్ప బావి దగ్గరకు నీరు తాగడానికి వెళ్ళింది. అక్కడ దానికి బకెట్ కనిపించలేదు. లోపలికి దూకి వెళ్లి నీరు తాగేద్దాం అని అనుకుంది. కాని భయం వేసింది. కప్ప బకెట్ కోసం వెతకడానికి బయలుదేరింది. అప్పుడు దానికి ఒక చెరువు కనిపించింది. అది చెరువులో దూకింది. చాలా బాగా చెప్పారు మిత్రులారా. ఇక్కడ మనం కలిసి ఒక కథను తయారు చేశాం. ఇలాంటి కార్యకలాపాలను తరగతిలో చేయించటం వల్ల మనము మాట్లాడిన దాన్ని రాయవచ్చు, రాసిన భాషను చదవవచ్చు అనే భావన పిల్లల్లో అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ప్రింట్కి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి చూస్తే ఇందులో ఇవి ఉంటాయి. ప్రింట్ సామాగ్రిని సరిగా పట్టుకోవడం, పుస్తకంలోని కవర్ ఆవరణం, చివరి పేజీ గురించి అవగాహన, పేజీల సంఖ్య తెలుసుకోవడం, ప్రింట్లో ఉన్న విషయాన్ని సరైన దిశలో చదవడం. ఉదాహరణ, పైనుంచి కిందకు, ఎడమ నుంచి కుడికి చదవడం. తెలుగు సందర్భంలో పదాల మధ్య ఖాళీ స్థానం, విరామ చిహ్నాలను గుర్తించడం, పేజీలు తిప్పడం మొదలైనవి.
చిత్రాలకు ప్రింట్తో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం. దీనికోసం ఒక కార్యకలాపం చేద్దాం. ఈరోజు మనం ఈ పుస్తకం చదువుతాం. పుస్తకాన్ని ఇలా పట్టుకోవాలి. ఈ పుస్తక పేరు మక్కా గింజ. నేను చదివి వినిపిస్తాను. దాన్ని ఎత్తడానికి చీమలు పరుగెత్తుకుంటూ వచ్చాయి. అందరూ కలిసి అన్నారు, ఇది మక్కా గింజ. కలిసి మనం దీన్ని ఎత్తాలి. ఇప్పుడు నేను తదుపరి పేజీకి వెళ్తాను. మిత్రులారా, ఇలాంటి కార్యకలాపాల వల్ల పిల్లల్లో ప్రింట్కు సంబంధించిన సాంకేతిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఇక ప్రింట్ రిచ్ లేదా ముద్రిత పదార్థాలతో సమృద్ధమైన వాతావరణాన్ని నిర్మించే దశ వస్తుంది. ఇది ప్రింట్ అవగాహన కోసం చాలా అవసరం. ఈరోజు మీటింగ్లో మీరు చూసే ఉంటారు, తరగతి గదిలో వివిధ రకాల ప్రింట్ సామాగ్రిని ఎలా ప్రదర్శించామో. పత్రికలు, కథా పుస్తకాలు, కవితల పోస్టర్లు, చిత్రచార్టులు. మీరు పిల్లలు చేసిన వ్రాత పనులను, చిత్రకళను కూడా ప్రదర్శించాలి. పిల్లల సృజనాత్మక రచనలు కూడా ప్రింట్ వాతావరణాన్ని మరింత సమృద్ధం చేస్తాయి. ఇలా పిల్లలకు ప్రింట్తో మమేకమయ్యే అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు చివరిగా ఒక కార్యకలాపం చేద్దాం. ఇది కిటికీ, ఇది గోడ, ఇది కుర్చీ. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇది ఏమిటి? గోడ. ధన్యవాదాలు అహ్మద్ గారు. పిల్లలకు ఈ వస్తువుల పేర్లు బాగా పరిచయం అయిన తర్వాత ఈ లేబుళ్లను పిల్లల మధ్య ఉంచి వాటిని సరైన వస్తువులపై అంటించమని చెప్పవచ్చు. ఈరోజు మీటింగ్ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన బిందువులు చూద్దాం.